హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్మయ్ స్టూడియో యూట్యూబ్ ఛానల్. వినాయక చవితి పండుగకు గంగవరం మండలం కీలపట్ల ఎండిపిఎల్కి అయితే మనల్ని ఇన్వైట్ చేయడం వల్ల ఈరోజు వచ్చాము ఇక్కడికి. వచ్చాక తెలిసింది ఈ పల్లెలో చాలా హంగామాగా పండుగ ఆచరిస్తారని. ఈ ఊర్లో 150 ఇళ్ళకు పైగా ఉన్నాయి ఈ ఊరు మొత్తంగా. కాకపోతే ఏంటంటే ఈ ఊరు మొత్తానికి సరి ఒక్కటే వినాయకుని పెడతారు. చాలా గ్రేట్ కదా. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే మామూలుగా అన్ని పల్లెల్లోన మా వీధిలో ఒకటి అనేసి వేరువేరుగా గొడవలు పడుతూ చాలా వినాయకులను అయితే పెడతారు. కాకపోతే ఈ ఊరు మొత్తానికి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఒకరి మాట ఒకరు వింటూ ఈ పండుగ అయితే ఆచరిస్తారు. ఇక్కడ వినాయకుని పెట్టడానికి గుడి విషయానికి అయితే ఇంకా అందరూ కలిసి సంతోషంగా గుడిని అయితే కట్టేశారు. చాలా బాగా అయితే డెకరేషన్ చేశారు. నాకు చాలా ఇష్టమైంది. మీరు కూడా ఒకసారి డెకరేషన్ అంతా ఎలా చేశారనేసి కామెంట్ చేయండి. అయినా ఈ ఊరు పిల్లలు చాలా గ్రేట్. ఎందుకంటే యూత్ పిల్లలు నైట్ అంతా కష్టపడి డెకరేషన్ చేశారు వినాయకుని పెట్టడానికి. సో మొత్తానికి డెకరేషన్ అయితే అంతా అయిపోయింది. ఒకసారి చూడండి మీరు కూడా డెకరేషన్ ఎలా ఉంది అనేసి. హే కృష్ణ ఓ పార్థ, హే కృష్ణ ఓ పార్థ, ఎదలోన భయమైందయ్యా, నేనుండ బెంగేలయ్యా. హే కృష్ణ ఏమి పార్థ, హే కృష్ణ ఏమి పార్థ, ఈ కర్మ నాకేలయ్యా, ధర్మాన్ని కాపాడయా. పగవాళ్ళు మా వాళ్ళ చుట్టాలులే, సమరాన చుట్టరికమే చెల్లదే, నారి సారించరా. వద్దులే మాధవా, ఆగు కృష్ణ పద పార్థ, ఆగు కృష్ణ పద పార్థ. మొత్తానికి వినాయకుని తీసుకొచ్చి గుళ్ళో పెట్టేశారు. అలాగే ఎటువంటి గొడవలు జరగకుండా ఈ పండుగ అయితే చాలా బాగా జరుపుతారన్నాను కదా. దానికి కారణం ఎవరంటే ఊరు పెద్ద మనుషులుగా ముందుండి ఈ కార్యక్రమాన్ని అయితే జరిపించారు. దిగువంటి మురళి, అలాగే చంద్రమోహన గారు, ధనంజయ గారు, అలాగే బండ్లపల్లి హరికృష్ణ గారు, వీళ్ళైతే ముందుండి చాలా బాగా సహకరించారు. పిల్లలకు కూడా మంచి చెడ్డ చెప్పుకుంటూ ఈ పండుగ అయితే చాలా బాగా ఆచరించారనమాట. సో ఇంకా మొత్తానికి వస్తే ఇంకా మన వినాయకుని చూస్తున్నాం కదా. దిగువంటి మురళి అలాగే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మనకి దేవుణ్ణి కొని ఇచ్చారు ఈసారి, వాళ్ళకి ఏదో ముక్కుబడి ఉందనేసి. అలాగే ఇంకా ఫస్ట్ పూజ కూడా వాళ్ళకే ఉంటుంది. ఈ పల్లెలో ఎవరైతే విగ్రహాన్ని తీస్తారో ఫస్ట్ పూజ అభిషేకం అంతా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా చేయొచ్చు. వాళ్ళే కంకణం కట్టుకొని వాళ్ళే చేస్తారనమాట. ఫస్ట్ పూజ అయితే వాళ్ళే స్టార్ట్ చేస్తారు. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతుంది. వికటోత్కట సుందరంతి ముఖం భుజగేంద్ర సుసర్ప గదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం గణతోస్మి వినాయక హస్తి ముఖం సురసుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే. వికటోత్కట సుందరంతి ముఖం భుజగేంద్ర సుసర్ప గదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం గణతోస్మి వినాయక హస్తి ముఖం సురసుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే. హరి ఓం తత్సత్. శ్రీ వినాయక వ్రతం సంపూర్ణం. మీకు అత్యంతలు పూలు ఇష్టలేదు, కొన్ని తల్లి చేసుకుని మన దేవుని లేదండి. పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. పూజారి గారు ఇచ్చినటువంటి అక్షంతలను దేవుని పైన 3 సార్లు చల్లి మీ తలపైన చల్లుకోండి, మీకు మంచి జరుగుతుంది అనేసి చెప్పారు. అందరూ కూడా ఒకసారి దేవుని చల్లేసి వాళ్ళ తలపైన వాళ్ళు చల్లుకుంటున్నారు, మంచి జరుగుతుందని. పూజ అయితే విజయవంతంగా ముగించుకునేసాము. మాకు చాలా ఆనందంగా ఉంది. మరియు పండుగ కూడా ఇలాగే మంచిగా జరుపుకోవాలి. 18 రోజుల వరకు కూడా అన్నీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాం దేవుడిని. వినాయక చవితి ఫెస్టివల్ అంతా మా ఊర్లో చాలా బాగా చేస్తారు. అందరూ యూనిటీగా బాగా చేస్తారు. గొడవలు జరగడం కానీ ఇలా అంతా ఏమీ ఉండదు. అందరూ చాలా బాగా చేస్తారు. ఏ విలేజ్లో అయినా కూడా కానీ పండగలు కార్యక్రమాలన్నీ విజయవంతంగా జరగాలంటే ఆ విలేజ్లో ఉన్నటువంటి యూత్ బాగా సహకరిస్తేనే జరుగుతుంది. మేము గర్వించదగ్గ విషయం ఏమిటంటే మా విలేజ్లో యూత్ బాయ్స్ అంతా మాకు చాలా కోఆపరేట్ చేస్తారు. ఒకటే జన
జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రే నీకొద్దు నింగి హద్దు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు అయిపోయింది ఏముంది యూట్యూబ్ ఛానల్ పెట్టినావా రారా వెనకే అబ్బా అన్నీ ఏమన్నా యూట్యూబ్ ఛానల్ పెట్టినారా అన్నీ ఏమన్నా యూట్యూబ్ ఛానల్ అన్నీ ఏమన్నా యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్లో ఎత్తి పెడతాం చూస్తుండు ఈ యూట్యూబ్లో ఎత్తి పెడతాం చూస్తుండు గుణగాడు తేజ్ గాడు వేరే మై నిరంజన్ బామర్ది పంచామృతం ఇవ్వడం అయితే కూడా ఆల్మోస్ట్ అందరికీ ఇవ్వడం పూర్తి అయిపోయింది. మేము కూడా పంచామృతం తీసుకొని తాగేస్తాము. చాలా బాగుంది టేస్ట్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, దేవుడు ఎంత బాగున్నాడా అనేసి పూజ తర్వాత పూల మాలలు బొట్లు అన్నీ పెట్టేశాక దేవుడు చూడడానికి ఎంత బాగున్నాడో. ఆ కళ్ళని చూస్తుంటేనే దేవుడు ఏదో పవర్ అనేలాగా అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తే ఇంకా ఒక రకమైన ప్రసాదం తెచ్చారు. బెల్లం అన్నం పెడుతున్నారు పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ. సో ఇదే ఫ్రెండ్స్, దేవుని పూజ ఎలా జరిగిందో చూసారుగా. మాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా ఎవరైనా మీ గ్రూప్లో టాలెంటెడ్ ఉంటే వాళ్ళు కామెంట్ చేయండి. ఓకే, తర్వాత పార్ట్ 2 డ్యాన్స్ డీజే కోసం వెయిట్ చేయండి.